కర్కాటక రాశి వారికి నవంబర్ 2025 మాస ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ నెల మీ జీవితంలో ఒక కీలకమైన మలుపుగా చెప్పవచ్చు. ఎందుకంటే గ్రహాల రారాజు అయిన గురు గ్రహం సుమారు 15 సంవత్సరాల తర్వాత మీ సొంత రాశిలో అంటే కర్కాటక రాశిలోనే సంచరిస్తున్నాడు. ఇది మీకు అత్యంత అదృష్టాన్ని ఇచ్చే సమయం. దీనికి తోడు ఏళ్లుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కొన్ని ముఖ్య గ్రహాల ప్రభావం కూడా ఈ నెలలో తగ్గుముఖం పడబోతున్నాయి. ఈ నెలలో మీ గ్రహస్థితి ఎలా ఉంది, అది మీ రోజువారీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, మీరు ఏ విషయాలలో అద్భుతాలు సృష్టిస్తారు, ఎక్కడ కొంచెం నెమ్మదిగా ఉండాలి అనే విషయాలు గురించి ఈ పూర్తి వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కర్కాటక రాశి అంటే ఏ నక్షత్రాల వారు వస్తారో చూద్దాం. ఈ నెలలో మీ గ్రహాల స్థితి ఎలా ఉంది, అది మీ రోజువారీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, మీరు ఏ విషయాల్లో అద్భుతాలు సృష్టిస్తారు, ఎక్కడ కొంచెం నెమ్మదిగా ఉండాలి అనే విషయాల గురించి ఈ పూర్తి వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కర్కాటక రాశి అంటే ఏ నక్షత్రాల వారు వస్తారో చూద్దాం. పునర్వసు నక్షత్రంలో పుట్టినవారు, పుష్యమి నక్షత్రం మొత్తం 1, 2, 3, 4 పాదాలులో పుట్టినవారు, ఆశ్లేష నక్షత్రం మొత్తం 1, 2, 3, 4 పాదాలులో పుట్టినవారు కర్కాటక రాశికి చెందుతారు. మీ పేరులోని మొదటి అక్షరం హి, హు, హే, హో, డా, డి, డు, డె, డోలలో ఏదైనా ఒకటి అయితే మీరు ఈ రాశికి చెందినవారే. కర్కాటక రాశివారు సహజంగానే చాలా సున్నితమైన మనసు, ప్రేమ మరియు భావోద్వేగాలు కలిగినవారు. మీ రాశి అధిపతి చంద్రుడు. అందుకే మీరు ఇతరుల బాధలను త్వరగా అర్థం చేసుకుంటారు, కుటుంబానికి విపరీతమైన ప్రాధాన్యత ఇస్తారు. అయితే మీకున్న అతిపెద్ద మైనస్ పాయింట్ చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించడం, ఆందోళన పడటం. అయితే ఈ నవంబర్ నెల మీలో అపారమైన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపబోతోంది. ఎందుకంటే జ్ఞానానికి, అదృష్టానికి కారకుడైన గురుగ్రహం మీ సొంత రాశిలోనే ఉన్నాడు. ఇది మిమ్మల్ని ఒక రాజులా మారుస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో గౌరవం లభిస్తుంది. ఇదే గురుడు నవంబర్ 11వ తేదీ నుండి వక్రి అవుతున్నాడు. వక్రి అంటే భయపడాల్సిన అవసరం లేదు. దీని అర్థం పాత వాటిని సరిదిద్దడం. గతంలో మీరు వదులుకున్న అవకాశాలు, ఆగిపోయిన పనులు లేదా మీ వల్ల జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి గురుడు మీకొక గొప్ప అవకాశమిస్తున్నాడు. ఇది ఇంటిని శుభ్రం చేసుకునే సమయం లాంటిది. ఇక ఏళ్ల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అష్టమశని ప్రభావం నుండి మీరు ఇప్పటికే బయటపడ్డారు. ప్రస్తుతం శనిదేవుడు మీకు 9వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది కూడా చాలా మంచిది. దీనికి తోడు నవంబర్ 27 నుండి శని కూడా వక్రం నుండి బయటకు వచ్చి నేరుగా నడవటం ప్రారంభిస్తాడు. నవంబర్ 11న గురుడు వక్రించడం, నవంబర్ 27న శని నేరుగా మారడం, ఈ 2 సంఘటనల వల్ల ఈ నెల మొత్తం మీకు గతంలో ఆగిపోయిన పనులను పూర్తి చేయడానికి, కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడానికి ఒక అద్భుతమైన నెలగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు ఈ నెల ఒక వరం లాంటిది. మీ రాశిలోనే గురుడు ఉండటం వల్ల మీ వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేక ఆకర్షణ వస్తుంది. మీ పై అధికారుల దృష్టిలో పడతారు. వారు మీకు ముఖ్యమైన బాధ్యతలు అప్పటిస్తారు. మీ మాటలకు విలువనిచ్చి మీ సలహాలు పాటిస్తారు. శనిదేవుడు నవంబర్ 27న భాగ్యస్థానంలో నేరుగా నడవడం వల్ల ఎప్పటి నుండో ఆగిపోయిన ప్రమోషన్ లేదా జీతం పెంపుదల గురించి శుభవార్త వింటారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు లేదా పెద్ద కంపెనీలలో పనిచేసే వారికి ఇది చాలా బాగా వర్తిస్తుంది. గురుడు వక్రి కావడం వల్ల మీరు గతంలో ఇంటర్వ్యూ ఇచ్చి త్రుటిలో మిస్ అయిన కంపెనీ నుండి మీకు మళ్లీ కాల్ రావచ్చు. పాత బాస్లు లేదా పాత సహోద్యోగుల ద్వారా మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఇదే సమయంలో బుధుడు కూడా వక్రగమనంలో ఉంటాడు. దీనివల్ల చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ రావచ్చు. మీరు పంపిన ఈమెయిల్కు రిప్లై రాలేదని కంగారు పడకండి. ముఖ్యమైన డాక్యుమెంట్లపై సంతకం చేసేటప్పుడు 2 సార్లు చదవండి. మీ మాటలను ఇతరులు అపార్థం చేసుకునే అవకాశముంది. కాబట్టి ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు ఈ నెల మిశ్రమ ఫలితాల నుండి అద్భుతమైన ఫలితాల వైపు నడుస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. గురుబలం వల్ల మీ నిర్ణయాలు సక్సెస్ అవుతాయి. గురుడు వక్రించడం వల్ల గతంలో మీరు అప్పుగా ఇచ్చి తిరిగి రాని డబ్బు ఇప్పుడు వసూలవుతుంది. లేదా మీరు ఎవరికైనా అప్పు పడితే అది తీర్చడానికి దారులు దొరుకుతాయి.
పాత పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి. గురుడు మీ రాశి నుండి 5, 7, 9 స్థానాలను చూస్తున్నాడు. దీనివల్ల మీ తెలివితేటలు, భాగస్వామ్యం మరియు అదృష్టం ద్వారా డబ్బు వస్తుంది. 1 కంటే ఎక్కువ మార్గాల నుండి ఆదాయం పెరుగుతుంది. నవంబర్ 16 తర్వాత సూర్యుడు మీ 5వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. ఇది చాలా శక్తివంతమైన స్థానం. దీనివల్ల ఎడ్యుకేషన్, క్రియేటివ్ ఫీల్డ్స్, షేర్ మార్కెట్ రంగాలలో ఉన్నవారికి విపరీతమైన లాభాలు వస్తాయి. మీ తెలివితేటలే మీకు పెట్టుబడిగా మారతాయి. కొత్తగా అప్పులు చెయ్యడం లేదా రిస్క్తో కూడిన పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. ఇది పాత లెక్కలను సరిచూసుకునే సమయం. మీ అకౌంట్స్, ట్యాక్స్ ఫైల్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. కర్కాటక రాశివారికి ఆరోగ్యం ఎప్పుడూ వారి మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. మీ అతిపెద్ద సమస్య ఆందోళన. అయితే మీ రాశిలోనే గురుడు ఉండటం వల్ల ఈ నెల మీకు అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనవసరమైన భయాలు తొలగిపోతాయి. ధైర్యంగా ఉంటారు. గురుడు జీవకారకుడు. ఆయన మీ రాశిలో ఉండటం ఒక దైవరక్షలాంటిది. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యల నుండి ఇది మిమ్మల్ని కాపాడుతుంది. ఒకవేళ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా అవి త్వరగా నయమవుతాయి. 5వ ఇంట్లో సూర్యుడు, కుజుడు ఉండటం వల్ల పొట్టలో వేడి లేదా జీర్ణ సమస్యలు రావచ్చు. కారం, మసాలాలు తగ్గించి నీళ్లు ఎక్కువగా తాగడం చాలా మంచిది. గురుడు వక్రించడం వల్ల గతంలో ఉన్న ఏదైనా పాత ఆరోగ్య సమస్య మళ్లీ కొద్దిగా బయటపడవచ్చు. కాని ఇది భయపడటానికి కాదు. దాన్ని పూర్తిగా నయం చేసుకోవడానికి సరైన డాక్టర్, సరైన మందులు దొరుకుతాయని సంకేతం. కర్కాటక రాశికి కుటుంబమే బలం. గురు బలం వల్ల ఈ నెల కుటుంబంలో మీ మాటకు తిరుగుండదు. గతంలో మిమ్మల్ని పట్టించుకోని వారు కూడా ఇప్పుడు మీ సలహా కోసం వస్తారు. కుటుంబంలో ఏదైనా పాత గొడవలు ఉంటే అవి ఇప్పుడు పరిష్కారమవుతాయి. ఇంటిని బాగు చేసుకోవడం లేదా కొత్త ఇల్లు, స్థలం కొనాలనే ఆలోచనలు బలపడతాయి. అందుకు కావలసిన డబ్బు కూడా సర్దుబాటవుతుంది. గురుడు మీ 7వ ఇంటిని చూస్తున్నాడు. దీనివల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ భాగస్వామి కెరియర్లో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. 5వ ఇంటు ఈ నెల చాలా చురుకుగా ఉంది. సూర్యుడు, కుజుడు, బుధుడు అందరూ అక్కడే ఉన్నారు. ప్రేమలో లేని వారికి కొత్త వ్యక్తుల పరిచయం అవ్వడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. ప్రేమలో ఉన్నవారికి ఇది చాలా ప్యాషనెట్ నెల. కానీ అదే సమయంలో కుజుడు ఉండటం వల్ల చిన్న చిన్న గొడవలు కూడా రావచ్చు. బుధుడు వక్రించటం వల్ల మీ పాత లవర్ మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నించవచ్చు. ఇది చాలా గందరగోళంగా ఉంటుంది. అందుకే గురుడి జ్ఞానాన్ని ఉపయోగించి ఈ సంబంధం మీకు అవసరమా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. కర్కాటక రాశి మహిళలకు ఇది ఒక అద్భుతమైన నెల. మీలో దాగి ఉన్న సృజనాత్మకత బయటకు వస్తుంది. గృహిణులకు కుటుంబ సభ్యుల నుండి మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. మీరు అడిగింది కొనిస్తారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. మీ పిల్లలు చదువులో లేదా ఇతర రంగాల్లో మంచి విజయాలు సాధిస్తారు. అది మీకు గర్వంగా అనిపిస్తుంది. ఉద్యోగం చేసే మహిళలకు టీం లీడర్ అయ్యే అవకాశాలు లేదా ఆఫీస్లో ముఖ్యమైన ప్రాజెక్టును నడిపే బాధ్యతలు వస్తాయి. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. విద్యార్థులకు ఈ నెల గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. 50వ ఇల్లు యాక్టివ్. మీ 50వ ఇల్లైన బుద్ధిస్థానంలో సూర్యుడు, కుజుడు, బుధుడు ఉండటమనేది ఒక అద్భుతమైన యోగం. కుజుడు చదవాలనే పట్టుదల, శక్తిని ఇస్తాడు. సూర్యుడు అద్భుతమైన తెలివితేటలు, కాన్ఫిడెన్స్ ఇస్తాడు. గురుడు మీ రాశిలో ఉండి చదివింది గుర్తుంచుకునే శక్తిని పెంచుతాడు. ఫలితం: కాంపిటేటివ్ పరీక్షలు రాసేవారికి లేదా విదేశాల్లో చదువు కోసం ప్రయత్నించేవారికి విజయం తథ్యం. జాగ్రత్త: బుధుడు వక్రి కాబట్టి పరీక్షలు రాసేటప్పుడు అన్నీ 2 సార్లు చెక్ చేసుకోండి. హాల్ టికెట్ మర్చిపోవడం లేదా తెలిసిన ప్రశ్నకు తప్పు సమాధానం రాయడం లాంటివి జరగకుండా చూసుకోండి. రివిజన్ చెయ్యడం చాలా ముఖ్యం. ఈ నెలలో ముఖ్యమైన అంశాలు: అదృష్ట సంఖ్యలు 2, 3, 9. అదృష్ట రంగులు తెలుపు, క్రీమ్, పసుపు. అదృష్ట వారాలు సోమవారం, గురువారం, మంగళవారం. కీలకమైన తేదీలు: శుభవార్తలు వినే రోజులు. నవంబర్ 11 మీ జీవితాన్ని సమీక్షించుకోవడానికి ముఖ్యమైన రోజు. నవంబర్ 16 మీ తెలివితేటలు, ధైర్యం పెరిగే రోజు. నవంబర్ 27 మీ అదృష్టం తలుపులు తెరుచుకునే రోజు.
ఇతర అదృష్ట తేదీలు 2, 3, 9, 11, 16, 20, 21, 27, 30. తీసుకోవలసిన జాగ్రత్తలు. అతిగా ఆలోచించవద్దు. గురుడు మీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. పాత అలవాటు ప్రకారం జరగని దాని గురించి ఊహించుకుని ఆందోళన పడకండి. పాత ప్రేమ వద్దు. బుధుడు వక్రి అయ్యినందున పాత ప్రేమికులు తారసపడతారు. కాని గతం గతమే అని గుర్తుంచుకోండి. మాట జారవద్దు. యావవ ఇంట్లో కుజుడు ఉన్నాడు. ప్రేమలో లేదా పిల్లలతో మాట్లాడేటప్పుడు మాట కొంచెం కఠినంగా రావచ్చు. ప్రేమగా మాట్లాడటం నేర్చుకోండి. చెయ్యాల్సిన పరిహారాలు. ఈ నెల మీకు చాలా అద్భుతంగా ఉంది. మీకు వస్తున్న అదృష్టాన్ని ఇంకా పెంచుకోవడానికి ఈ చిన్న పరిహారాలు చెయ్యండి. గురుడి కోసం. గురుడు మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి ఆయనకు ధన్యవాదాలు చెప్పండి. ప్రతి గురువారం దగ్గరలోని గుడికి వెళ్లడం లేదా ఇంట్లోనే ఓం గురవే నమః అని 108 సార్లు జపించడం మంచిది. పెద్దవారిని, గురువులను గౌరవించండి. చంద్రుడి కోసం. మీ మనసు ప్రశాంతంగా ఉండటానికి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివుడికి నీటితో అభిషేకం చెయ్యండి లేదా ఓం నమః శివాయ అని జపించండి. శనిదేవుడి కోసం. శనిదేవుడు మీకు మంచి చేస్తున్నాడు కాబట్టి ప్రతి శనివారం కాకులకు ఆహారం పెట్టండి లేదా పేదవారికి నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు దానం చెయ్యండి. కర్కాటక రాశివారికి ఈ నవంబర్ 2025 నెల మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి, కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది మరియు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. గురుడి అపారమైన అనుగ్రహాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.